అరే ఆమెవా పాత రీల్స్ చూసినవే ఎన్నిసార్లు చూస్తావురా? వచ్చి నాకు హెల్ప్ చేయడా? అరే తారాపాప్కి ఏమై ఉంటుందంటావు? ఒక్క రీల్ కూడా పోస్ట్ చేయలేదు 2 months నుంచి. నాకేం తెలుసు, చచ్చిపోయింది అనుకుంటా. నీ అబ్బా, నీ నోట్లోంచి మంచి మాటలు రావారా? తారాపాప్కి ఏమన్నా అయితే నాలాంటి ఫ్యాన్స్ ఎంతమంది సూసైడ్ చేసుకుంటారు తెలుసా? ఇదిగో నేను ఇట్లా మాట్లాడొద్దంటే మూసుకొని లేచి ఆ ప్యాకెట్లు సర్దు. ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేస్తావేంట్రా, ఎమోషన్లెస్ ఫెలో. హలో, ఎక్స్క్యూజ్ మీ. పావు కిలో కందిపప్పు ఇవ్వరా? అరే అర్జెంట్గా ఒకసారి చూడు. పని చేయమంటావు, పని చేస్తుంటే డిస్టర్బ్ చేస్తావు ఏంటి? హలో, కందిపప్పు ఉందా లేదా? ఉంది. ఇదిగోండి. అరే అమ్మాయి కదా తారా అంటే, నీ కలల రాని. మనకు తెలియకుండా మన కాలనీలో ఎక్కడ ఉందిరా తారా? అదే కదరా బాబు నేను చెప్పేది. ఆ అమ్మాయిది కాలనీ కాదు, దారి తప్పొచ్చింది అంతే. నీకెలా తెలుసు బే? వీడు వినడు. ఇన్ని రోజుల నుంచి రీల్స్ చూసుకుంటూ బతికా, రియల్గా చూసే ఛాన్స్ ఉంది కూడా. ఛా, అరే పొద్దున్న 6 గంటలకు స్టార్ట్ చేసాంరా వెతకడం. టైం 11 అవుతుంది. గిరాకొచ్చే టైం అయింది. పదరా బాబు, షాప్ ఓపెన్ చేద్దాం. ఛా, వీడికేం పద, అర్థమైంది వెళ్ళు. బాధ. రోజు లేట్ అవుతుందిరా షాప్ ఓపెన్ చేయడం. ఇలా అయితే కష్టం. అబ్బా సాయిరామ్, హెల్ప్ చేయరా, ఇది లెగట్లేదు. రే దిక్కులు చూస్తావేంట్రా, వచ్చి లేపు, చాలా బరువు ఉంది ఇది. తారారా? నేను రాను పోబే. రాబే. అరే అరే మనం ఇట్లా ఫాలో అవడం ఎవరైనా చూస్తే దొంగనా కొడుకులు అనుకుని ముడ్డికెళ్ళి రక్తం వచ్చేటట్టు కొడతారా మనల్ని. మనం ఏమైనా మర్డర్ చేయడానికి ఫాలో అవుతున్నావు ఏంటి? ఎక్కడ ఉంటుందో కనుక్కుందాం అని ఫాలో అవుతున్నావు. దాన్నే ఇంగ్లీష్లో స్టాకింగ్ అంటారా? అది కూడా క్రైమేరా గొట్టం. వద్దురా ప్లీజ్, నా మాట విను. తారా ఫేస్లో ఏదో మిస్ అవుతుందిరా. కరెక్టే, రీల్స్లో ఉన్నట్టు లేదు. కరెక్టేరా, దాన్నే ఇంగ్లీష్లో ఫిల్టర్స్ అంటారు. అమ్మాయిలు రీల్స్లో ఉన్నట్టు రియల్గా ఉండర్రా. నేను చెప్పేది అమ్మాయి ఫేస్లో స్మైల్ మిస్ అవుతుందనరా, బార్బెల్. ఓ అయితే ఓకే. ఏ ఈ అమ్మాయి ఏంట్రా మన ఇంటి దిక్కుపోతుంది? ఆ ఇల్లు మొన్నటిదాకా ఖాళీ ఉండే కదా, అందులో తారా ఎప్పుడు దిగింది? సంకలో కత్తెర పెట్టుకొని కత్తితో కోసుకున్నాడంట మనలాంటోడు ఒకడు. అట్లుంది. అమ్మాయిని ఇంటి పక్కన పెట్టుకొని కాలనీ మొత్తం ఎత్తుకొని చూడు. మన ఇద్దరి పొరలో ఏముందంటావు? గాడిది పెండే. యు మీన్ డాంకీ షిట్? ఎగ్జాక్ట్లీ. ఏమైంది వీడికి? ఏం చూస్తున్నావురా? ఆ గోడ దూకుదామని చూస్తున్నావా ఏంది? అరే ఎందుకు రాయాలంటే లేకి పనులు చేసి కాలనీలో నా ఇమేజ్ ఖరాబ్ చేస్తావా? కాదు బే, తారాని ఆటోగ్రాఫ్ అలా అడుగుదామని ఆలోచిస్తున్నా. అరే నీకు ఓవర్ అనిపించట్లేదా? దానికి ఆలోచించాలనా? మరి పోయి అక్క ఓ సిగ్నేచర్ అంటే ఇయ్యదా? అరే ఎంతైనా తారా పెద్ద ఇన్ఫ్లుయెన్సర్ కమ్ యాక్టర్ కదా, మనం వెళ్ళి అడిగితే దిగుతుందో లేదో అని. అరే ఇందాక ఫాలో అయ్యేటప్పుడు చూసినావు కదరా, ఒక్కరైనా దిగిరారా పిల్లని? ఇప్పుడు నువ్వు పోయి అక్క ఓ సిగ్నేచర్ అంటే ఆహా ఒక నన్ను గుర్తుపట్టిండని హ్యాపీగా ఫీల్ అవుతుందిరా. అరే నీకు మళ్ళా చెప్పను, ఇంకోసారి తారాన్ని తక్కువ చేసి మాట్లాడావనుకో బాగోదు చెప్తున్నా. అప్పుడే ఫ్యాన్ వార్ స్టార్ట్ చేసినావా? సర్లే ఏమనలే మీ తారా మేడంని. రే ఒక ఐడియా వచ్చింది. రేయ్ ఎందుకు ఎగ్గినవరా బాల్ లోపలికి? అంటే ఇప్పుడు నేను వాళ్ళ ఇంట్లోకి వెళ్ళి తారా నా బాల్ పడింది ఇవా అంటాను.
అప్పుడు యాజ్ యూజువల్ బాల్ తీసుకొని వచ్చింది. అప్పుడు నేను మీకు పెద్ద ఫ్యాన్ని, మీ ఆటోగ్రాఫ్ హీరా అని అడుగుతాను. మిషన్ అకాంప్లిష్డ్. అప్పుడు వాళ్ళమ్మ గిట్ల డోర్ ఓపెన్ చేసి ఈయన పొర పంది అని మొహం మీద డోర్ వేసేస్తే అప్పుడు ఏం చేస్తావురా? వదిలేస్తా. మన షాప్లో ఎన్ని బాల్ ఉన్నాయి, ఇంకోటి తెచ్చుకుంటా. బాగా బలిసిందిరా నీకు. బాల్స్ అంటే లెక్క లేకుండా పోయింది. అరే ఏంద్రా పిచ్చి గీతలు ఉన్నాయి దీని మీద? అరే ఆటోగ్రాఫ్ రా, తారాది. అంటే థ్యాంక్స్ లాట్ తారా. గౌతమ్ హియర్, బిగ్ ఫ్యాన్ ఆఫ్ యూ. ఐఎమ్ బార్బెల్, జస్ట్ ఎ నైబర్. గౌతమ్. బాత్రూంలో ఉన్నాడు. ఓకే. మైసెల్ఫ్ బార్బెల్. తెలుసు. రే గౌతమ్, తారా. హాయ్ తారా. హాయ్. నా కోసం ఇంటికి వచ్చారంట. ఏమన్నా మాట్లాడాలా? లేదు, గౌతమ్ ఎవరో చూద్దామని వచ్చాను అంతే. గౌతమ్ నేనే, మీకు పెద్ద ఫ్యాన్ని. తెలుసు, నిన్నే విన్నా. ఓ విన్నారా? గుడ్ గుడ్. మీరేమనుకోనంటే మా ఫ్యాన్స్ అందరి తరపు నుంచి మిమ్మల్ని ఒక క్వశ్చన్ అడగచ్చా? మీరు ఇంతకు ముందులా సోషల్ మీడియాలో ఎందుకు పోస్ట్ చేయట్లేదు? నేనైతే ఎంత భయపడ్డాను తెలుసా, మీకేమైనా అయిందేమో అని. భయపడకు, బానే ఉన్నానులే. కాదు అంటే ఇంతకు ముందులా ఎందుకు పోస్ట్ చేయట్లేదు అంటే సినిమాలో ఏమైనా ఛాన్స్ వచ్చిందా? సోషల్ మీడియాకి దూరంగా ఉందాం అనుకుంటున్నారా? మరి ఎప్పట్లానే యాక్టివ్ ఉండొచ్చుగా సోషల్ మీడియాలో. ఏం మాట్లాడరేంటి? ఏదో చెప్పండి, ప్రాబ్లం ఏంటి? తారా మిమ్మల్నే. ప్రాబ్లం మీరే, మీ అబ్బాయిల మైండ్ సెట్ వల్ల. నన్ను చేసుకునేవాడు నేను యాక్టింగ్ మానేసి ఇంట్లో కూర్చోాలని కండిషన్ పెట్టాడు. ఏమైనా చేయగలవా? లేదు కదా, వదిలే. ఏం చేస్తున్నాడు పైనీడు? ఏంజల్ రా తారా. ఏంజల్ ఎక్కడా? అలాంటిది రెక్కలు నరికేసి ఇంట్లో కూర్చోబెడతానంటదేంట్రా సమాజం. యాక్చువల్లీ ప్రతి సినిమాలో ఇట్లనే అవుతుందిరా. ఫస్ట్ హీరో హీరోయిన్ని లవ్ చేస్తాడు, ఆ తర్వాత హీరోయిన్కి వేరే వాళ్ళతో పెళ్లి ఫిక్స్ అవుతుంది. కట్ చేస్తే క్లైమాక్స్లో ట్విస్ట్ ఏంటంటే ఆ పెళ్లి కొడుకు హీరోయిన్ అయింటాడు. అంటే ఆ పెళ్ళికొడుకు నేనే అంటావా? ఏమో మీ అయ్యకే తెలియాలి. ట్విస్ట్ ప్లాన్ చేసిండో లేదో మరి. గోవర్ధన్ సార్. హలో డాడీ, హౌ ఆర్ యూ? ఫైన్ రా, చెప్పు. డాడీ, నా పెళ్లి కోసం ఎవరైనా అమ్మాయిని చూసావా? లేదు. ఓ షిట్. అయినా ఆ ఆలోచన ఎందుకు వచ్చిందిరా నీకు? అరేంజ్ మ్యారేజ్ గౌతమ్. చేసుకుని నా ఇజ్జత్ తీస్తావా ఏంది? హీరోయిన్ లాంటి అమ్మాయిని లవ్ చేసి మ్యారేజ్ చేసుకోవాలి చెప్తున్నా. హీరోయిన్ లా ఏంటి డాడీ? హీరోయిన్ పెళ్లి చేసుకుంటావు? అలా అయితే ఓకే. రే తీసుకోరా, మాట్లాడు. నేనే మాట్లాడతా. మాట్లాడబే, తీసుకో. హలో గోవర్ధన్ సార్, ఎప్పుడు వస్తున్నారు Sorry, హైదరాబాద్కి? మార్నింగ్ అస్సలు అరిచినందుకు. రాకండి. అరిస్తే అరిసావు, నాతో అయితే మాట్లాడావుగా. ఐ డోంట్ నో వై ఐమ్ సేయింగ్ దిస్, బట్ ఫస్ట్ నీకే చెప్తున్నా, నాకు ఈ పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదు గౌతమ్. ఇదే మాట మా అమ్మకి చెప్తే. ఎందుకు? ఎవరినైనా ఇష్టపడుతున్నావా? ఇష్టపడుతున్నావా? లేదు. అతను మంచోడు, మంచి జాబ్ ఉంది, నిన్ను మంచిగా చూసుకుంటాడు. ఇంతకన్నా ఏం కావాలి చెప్పు? ఇవన్నీ చెప్పి పెళ్ళికి ఓకే చేసింది మా అమ్మ. అయ్యో పాపం. అతనికి నేను యాక్టింగ్ చేయడం ఇష్టం లేదంట, అందుకే నాకు ఇష్టం ఉన్నా చేయలేకపోతున్నా. ఆడవాడు తిక్కల నా కొడుకులా ఉన్నాడు. నేనైతే నీ యాక్టింగ్ అండ్ రీల్స్ చూసే పడిపోయా. వాట్? ఆ? ఇందాకేదో అన్నా. గుడ్ నైట్, గుడ్ బై. మూడు, 4, 5. గౌతమ్ లేడా? లేడు, సరుకుల కోసం బజార్కి వెళ్ళిండు. మ్. అమ్మయ్యా, వెళ్ళిపోయింది. వెళ్ళిపోయింది. అరే పోయి మాట్లాడిపోరా.
పాపం ఎందుకట్లా తిప్పించుకుంటున్నావు అమ్మాయిని? అయినా తారక్ నా నెంబర్ ఎట్లా వచ్చింది? నేనే ఇచ్చిన. షాప్కి వెళ్తే షాప్లో లేవు, కాల్ చేస్తే రెస్పాన్స్ లేదు. ఎక్కడికి వెళ్ళిపోయావు? ఎక్కడికి వెళ్ళలేదు, ఇక్కడే ఉండే. వర్క్లో కొద్దిగా బిజీగా ఉన్నా. లాస్ట్ 2 days నుంచి నీతో మాట్లాడడానికి ట్రై చేస్తున్నా తెలుసా? ఐఎమ్ రియల్లీ సారీ. ఇక నుంచి సదా మీ సేవలో. చెప్పు, నీకేం హెల్ప్ కావాలి? నన్నేం చేయమంటావు? యాక్టింగ్. ఎవరితో? నాతో. ఇందులో నా రోల్ ఏంటి? నా బాయ్ ఫ్రెండ్. ఈ రీజన్తో నా పిల్ల పెద్దాం మనం, ఓకేనా? అంటే ఇప్పుడు నేను నీ రీల్ లవర్ అనమాట. డబుల్ ఓకే నాకు. ఏం కావాలి? తారా. లేదు. వి నీడ్ టు టాక్. ఏమైంది వీడికి? ఏంటో. అమ్మకి చెప్పాను నేను నిన్ను ప్రేమిస్తున్నానని. హ్మ్? నిజంగా కాదు, జస్ట్ యాక్టింగ్ అంతే. ఇది నా పెళ్లి క్యాన్సిల్ చేయడానికి. తెలుసు, మా వాడు ఆల్రెడీ నిన్ననే చెప్పిండు ఈ కాయకచోరి ప్లాన్ గురించి. ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్, ఐఎమ్ అగెన్స్ట్ దిస్ ప్లాన్. నువ్వు ఆగ్బే. ఆడి గురించి పట్టించుకోతారా? ఆడి పెద్ద క్రిటిక్స్ ఆలేగాడు. నువ్వు చెప్పు. నీ పిల్ల ముందు రుబాబా? మన గురించి అమ్మకి చెప్పాక అమ్మ నిన్ను కలుస్తా అని చెప్పింది. నీ మీద నా మీద ఏ డౌట్ రాకూడదంటే నీకు నా గురించి అంతా తెలియాలి. నువ్వు ఆ విషయంలో ఏం టెన్షన్ పడకు. మా వాడికి నీ గురించి నీకంటే ఎక్కువ తెలుసు. నీకేమైనా డౌట్లు ఉంటే చిన్న క్విజ్ లాంటిది ఏదైనా కండక్ట్ చేసుకో, నీకే అర్థమవుతుంది. నా క్వాలిఫికేషన్ ఏంటి? బీటెక్ ఇన్ ఐటీ. నా బర్త్డే ఆగస్ట్ 19th. నాకు ఇష్టమైన ఫుడ్ ఇంట్లో వండే ఆవకాయ, నెయ్యి, అన్నం. నేను ఫ్రీ టైంలో ఏం చేస్తుంటా? అద్దం ముందు యాక్టింగ్ చేస్తావు, ఫోన్లో రీల్స్ చేస్తావు. ఎందుకంటే యాక్టర్ అవడం నీ ఎయిమ్ కాబట్టి. మా వాడు చూడ్డానికి స్టాకర్, క్రీప్, పర్వట్లా కనిపిస్తాడు, కానీ అలా ఏం అనుకోకు. నువ్వంటే పిచ్చి అంతే. మా వాడు నీ పేరు మీద ఫ్యాన్ పేజ్ కూడా స్టార్ట్ చేశాడు, యాక్ట్రెస్ తారా ఫ్యాన్ క్లబ్ అని. నిన్నెవడైనా ఏమైనా అంటే అస్సలు ఊరుకోడు తెలుసా? కొంచెం ఓవరైందనుకుంటా కదా, నేను ఎప్పటి నుంచో చెప్తున్నా, వినట్లేదు. కానీ నాకు ఇంత పెద్ద ఫ్యాన్ ఉన్నాడంటే ఆ ఫీలింగ్ చాలా బాగుంది. ఇట్లా సిగ్గుపడుతున్నారేంటి ఇద్దరు? ఆంటీ స్వీట్ తీసుకోవచ్చా? ఇంకొంచెం లేట్ అయితే ఎద్దులు ఎత్తుకుపోతాయని భయంగా ఉంది, అందుకే. వీళ్ళేంట్రా ఫ్రీ సోంపాపిడి స్వీట్ పెట్టిరు? మొన్నే కదరా మన షాప్లో 5 kg ఆశీర్వాద్ గోధుమ పిండి తీసుకుంటే నేనే ఇచ్చిన. ఈడ కొంచెం కూడా ఇజ్జత్ లేదురా నీకు. తెలుస్తుంది ఆంటీ చూడు ఎలా చూస్తున్నాను. నిజమే రోయ్, ఛాన్స్ ఇస్తే చీపురు కట్టతో చిత్త కొట్టేసేలా ఉంది నేను. ఎప్పటి నుంచి నడుస్తుంది ఇదంతా? 1 year. చెత్తనా. అంటే ఆంటీ 1 year తర్వాత ఇప్పుడు మీకు ఎలా చెప్తున్నారో 6 months ముందు నాకు ఇలాగే చెప్పారు, అందుకే ఈ కన్ఫ్యూజన్. ఏం చేస్తావు? షాప్లో ఖాళీగా కూర్చుంటావు అంతే కదా? ఖాళీగా ఏంటంటే షాప్ మెయింటైన్ చేయడం కూడా పనే కదా. నేను తారక్ చూసిన అబ్బాయి సాఫ్ట్వేర్ జాబ్ చేస్తున్నాడు. తనని వద్దని నీకెలా ఇవ్వమంటావు? అంత మాట అంటారేంటంటే? అయినా మా వాడికి ఏం తక్కువ? సినిమా హీరోలా కాకపోయినా సీరియల్ హీరోలా అయితే ఉంటాడు కదా అట్లీస్ట్. అయినా మా కాలనీలో మాకు మా షాప్కి ఎంత పేరుందో మీకు తెలియదు అనుకుంటా. అతను నెలకు 80,000 సంపాదిస్తున్నాడు. ఈ విన్స్రా, మా వాడికి అంత సీన్ లేదా ఆంటీ? మేము నెక్స్ట్ మంత్ పక్కన కాలనీలో కొత్త షాప్ ఓపెన్ చేస్తున్నాం ఆంటీ. అప్పుడు నేను అతన్ని దాటేస్తా. వ్యాలిడ్ పాయింట్ రా. పైగా అక్కడ అబ్బాయి ఎవరో కింద మాటలు పడుతూ పనిచేయాలి. ఇక్కడ వీడే రాజు, వీడే మంత్రి. ఆంటీ మీరేమైనా చెప్పండి,
నాకైతే గౌతమ్ నచ్చలేదు. ఇంకా నీ ఇష్టం. అరే ఆంటీ తారా ఇష్టం అందంటే తారాకి ఇష్టం నువ్వే కదరా. కంగ్రాట్స్ రా మావా, మొత్తానికి ఇంటివాడి కాబోతున్నావు. ఇంకేంటి పాట ఇప్పుడు మరి? సారీ, ఇదంతా యాక్టింగ్ కదా, మరిచి తిని. సారీ, ఏదో ఫ్లోలో ఓకే. కంటిన్యూ అయిపోయా. లవ్ బర్డ్స్. అవును, మన ప్లాన్ ఎంతవరకు వచ్చింది? అమ్మ పెళ్లి వాళ్ళకి కాల్ చేసి కొంచెం టైం అడిగింది నా డిసిషన్ చెప్పడానికి. అంటే మన ప్లాన్ వర్కౌట్ అయింది అనమాట అయితే. యా. నువ్వు నాకేమైనా చెప్పాలా? లైక్ అంటే థ్యాంక్ యూ, ధన్యవాద్, శుక్రియా, నువ్వు లేకపోతే నేనేమైపోతున్నా గౌతమ్, అలాంటివి ఏమన్నా? ఉత్తి థ్యాంక్స్ చెప్తే సరిపోతుందా సార్ గారికి, లేకుంటే నా నుండి ఇంకేమైనా కావాలా? నీకేమి ఇయ్యాలనిపిస్తే అది ఇవ్వు. నేను సిగ్గు లేకుండా తీసుకుంటా. ఈ దారుణాన్ని నేను చూడలేను. వెళ్ళిపోయింది. అయిపోయిందా? లేదు లేదు, నాకేం పెట్టినట్టు అనిపించలేదు. ఏం మాట్లాడుతున్నావు నువ్వు? నువ్వే మాట్లాడుతున్నావు. ఇప్పుడే అమ్మ వచ్చింది, చూస్తే డౌట్ వస్తుందేమో అని కొంచెం క్లోజ్గా ఉన్నట్టు యాక్ట్ చేసా అంతే. యాక్ట్ చేసావా? నువ్వు యాక్ట్ చేస్తే నాకు నిజానికి అబద్ధానికి తేడా తెలియట్లేదు తెలుసా. అంత బాగా యాక్ట్ చేస్తున్నావు. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. హాయ్ బార్బెల్. బాయ్ అక్క. నిజం అనుకున్నావు కదరా? నీకు ముందే చెప్పినా కదరా ఇవన్నీ వద్దని. ఇప్పుడు చూడు, ఒక అబద్ధంలో బతుకుతున్నావు. ఒక అబద్ధం ఎంత బాగుంటుందంటే అందులో బతకడానికి నాకేం ప్రాబ్లం లేదురా. అయితే నా సంక నాకు. అమ్మయ్యా. రే, తారా కొత్త రీల్ చేసిందిరా, పర్సనల్గా నాకే పెట్టింది. వీడు మరీ కుక్కకి చికెన్ బొక్క దొరికినట్టు చేస్తాడు. ఇప్పుడు ఈ రీల్ని తారా ఫ్యాన్ పేజ్లో పోస్ట్ చేస్తా. ఓడి అమ్మ, వీడు మళ్ళీ స్టార్ట్ చేసిండ్రోయ్. తాగినా కొంగుకు అందని సంగతులెన్నో చూస్తున్నా వర్ణాల వాన. గౌతమ్, ఎవరిని అడిగా రీల్ పోస్ట్ చేసా? నేను నీకు చెప్పానా? నేనే చేశాను. నీ పగిలింది బయట ఫ్యాన్స్కి నీ దర్శనం ఇద్దామని చేశాను. నువ్వెవరు నా పర్మిషన్ లేకుండా నా వీడియో పోస్ట్ చేయడానికి? ఎందుకు, ఏమైంది ఇప్పుడు? మా రిలేటివ్స్లో ఒకరు ఆ వీడియో చూసి మా అమ్మకి షేర్ చేశారు. మా అమ్మ చూసి ఎంత తిట్టిందో తెలుసా? జస్ట్ తిట్టింది కదా, కొట్టలేదు కదా, ఎందుకు అంత ఫీల్ అవుతున్నావు తారా? నాకెందుకులే, మన పని మనం చేసుకుందాం. నువ్వు ఆ పోస్ట్ డిలీట్ చేయ గౌతమ్. అరే, వాళ్ళ అమ్మ తిట్టిన తిట్లకే ఇంత ఫీల్ అవుతుందంటే మన అయ్యలు తిట్టే బూతులు వింటే సూసైడ్ చేసుకుంటుందేమో రా అక్క. సపోర్ట్ చేస్తలేవేంది? ఏడిపోస్తుందారా? లేదు, నువ్వు ఎంకరేజ్ చేయకు. సర్లే కానీ ఫస్ట్ ఆ వీడియో డిలీట్ చేయి, లేదనుకో ఈసారి కట్ట తీసుకొని కొడుతుంది అక్క. పోస్ట్ ఒకటే కాదు, మొత్తం ప్రొఫైలే డిలీట్ చేశాడు కదా. తప్పునా అదే, అరవకుండా ఉండాల్సింది. అయినా హీస్ జస్ట్ హెల్పింగ్ మీ. వై తారా, వై వై? గౌతమ్, హే గౌతమ్, పిలుస్తుంటే పట్టించుకోకుండా అలా వెళ్ళిపోతావేంటి? వినపడలేదు. ఎక్కడికి వెళ్తున్నావు? కనిపించట్లేదా? ఇంటికి వెళ్తున్నా. అరే, ఎందుకు అలా అరుస్తున్నావు? కొంచెం మంచిగా మాట్లాడొచ్చు కదా.
మీరైతే మా మీద అరవచ్చు, మేము మాత్రం మంచిగా మాట్లాడాలి. అయినా నేను ఎలా మాట్లాడితే నీకెందుకు? నేనేమవుతా నీకు? ఫ్రెండ్. మాకు తెలిసిలే ఈ ముచ్చటంతా ఫేక్ బాయ్ ఫ్రెండ్ గాడిని. ఒకసారి నీ పని అయిపోయిన తర్వాత తూ కోనేర మేరకు అంటావు, అంతేగా? గౌతమ్, ఇదంతా అబద్ధమే. కానీ ఈ అబద్ధం నీతోనే ఎందుకు ఆడుతున్నాను నేను? బికాజ్ యు ఆర్ మై ఫ్రెండ్. ఐ ట్రస్ట్ యూ. థ్యాంక్స్ అండ్ సారీ నీకు చెప్పకుండా నీ రీల్ పోస్ట్ చేసినందుకు. నేను కూడా సారీ, కొంచెం ఎక్కువ రియాక్ట్ అయ్యాను. అయ్యో, కొంచెం ఎక్కువే అయ్యో. ఏంటిది? ఆడిషన్ కాల్. అది కనిపిస్తుంది, నాకెందుకు పంపించావు? అప్లై చేస్తావని. అది మంచి ప్రొడక్షన్ హౌస్, కొత్త వాళ్ళకి ఛాన్సెస్ ఇస్తున్నారంట. లేదు, చేయను. ఎందుకు? ఇష్టం లేదా? నాకు ఇష్టం ఉంది, కానీ అమ్మ వద్దంటుంది. అరే, ఒకసారి అడిగితేనే కదా తెలిసేది. గౌతమ్ ప్లీజ్, ఈ టాపిక్ మీద ఇంకా డిస్కషన్ వద్దు. చూసారా ఆంటీ, ఎంత హ్యాపీగా ఉందో తారా. అలానే దాని కింద ఎంతమంది తారా గురించి తప్పుగా మాట్లాడుతున్నారో చూడు. ఇదా ఆంటీ మీ రీజన్ తారాకి ఇష్టమైన పని చేయొద్దంటానికి? వాళ్ళ పనే అది. అంతెందుకు మీరే ఉన్నారు. నన్ను ఆఫ్టర్ ఆల్ కిరాణా షాప్ గాడు అని చెప్పి తక్కువ చేసి మాట్లాడారు. దానికి నేను ఫీల్ అయిపోయి నా కిరాణా షాప్ మూసేసుకొని ఇంట్లో కూర్చున్నాను. లేదు కదా. మా పేరెంట్స్ బాధ మీకు చెప్పిన అర్థం కాదు. వదిలే గౌతమ్. మా డాడీ. చెప్పరా. డాడీ నిన్ను క్వశ్చన్ అడుగుతా, స్ట్రైట్ ఫార్వర్డ్ ఆన్సర్ చెప్పు. సరే అడుగు. కాదు డాడీ, అందరూ అంటారు కదా నీ కొడుకు ఎంబీఏ చేసి కిరాణా షాప్ పెట్టుకున్నాడు ఏంది అని చెప్పి. నువ్వు బాధపడవా? నేను ఎందుకు బాధపడతారా? నువ్వేమన్నా గంటే అమ్ముతున్నావా? నీ పని నువ్వు చేసుకుంటూ హ్యాపీగా ఉన్నావు. ఇంతకన్నా నాకేం కావాలి చెప్పు. ఐ లవ్ యూ డాడీ. సరే సరే, ఎందుకు ఫోన్ చేసావు చెప్పు. ఇందుకే. సరే మళ్ళీ చేస్తా. సరే మరి, బాయ్. చూసారా, ఎవరో ఏదో అనుకుంటారని చెప్పి తారాకి ఇష్టమైన పని చేయొద్దంటాం కరెక్టా? లేదా ఎవరేమనుకున్నా పర్లేదు, నా కూతురు ఆనందమే నాకు ముఖ్యం అని చెప్పి తారాకి కావాల్సిన పని చేయమంటాం కరెక్టా? చాలా టాలెంటెడ్ అండి తారా. మీరు కొంచెం సపోర్ట్ ఇస్తే మంచి యాక్టర్ అవుతుంది. ఇక మీ ఇష్టం. రే బార్బల్. మామా, తారాకు తెలియకుండా నేను పని చేశారా? మళ్ళీ ఏం లంగ పని చేసినావు? తారాకి ఇష్టం లేదని చెప్పిన ఆడిషన్కి అప్లై చేశారా? సిగ్గులేదరా నీకు? మొన్నే కదా చెప్పకుండా పోస్ట్ పెట్టామని అరచేసిపోయింది. ఈసారి చెప్పు తీసుకొని కొడుతుంది. పర్లేదులేరా, చేసింది మంచి పనేగా. 2 దెబ్బలు తిందాం. తిందామేంద్రా, నన్ను ఇన్వాల్వ్ చేయకు నీ క్రైమ్లా. మహాభారతంలో వాల్మీకి ఏం రాశాడో తెలుసా మామా? మనం మనం పరంపరం. మహాభారతంలో వాల్మీకి ఏంద్రా? పిచ్చి కుల్ఫీ. పెళ్లి వాళ్ళకు ఫోన్ చేసి పెళ్లి క్యాన్సిల్ చేసిన. నీకు ఏది ఇష్టమో అదే చెయ్యి. అది యాక్టింగ్ అయినా సరే. థ్యాంక్ యూ అమ్మా. అండ్ ఇంకోటి నాకు అర్థమైంది, నువ్వెందుకు గౌతమ్ని ఇష్టపడ్డావు. మేమందరం నీ ఇష్టాన్ని కాదని నిన్ను బాధ పెట్టాం, కానీ గౌతమ్ నిన్ను నీలా ఇష్టపడ్డాడు.
నువ్వు హ్యాపీగా ఉంటే చాలు అనుకున్నాడు. నీ సెలక్షనే రైట్. నీకు గౌతమే కరెక్ట్. గౌతమ్ నేనే మీకు పెద్ద ఫ్యాన్ని. అరే నీకు మళ్ళా చెప్పను, ఇంకోసారి తారాన్ని తక్కువ చేసి మాట్లాడావనుకో బాగోదు చెప్తున్నా. ఆడెవడో తిక్కల నా కొడుకులా ఉన్నాడు. నేనైతే నీ యాక్టింగ్ అండ్ రీల్స్ చూసే పడిపోయా. అంటే ఇప్పుడు నేను నీ రీల్ లవర్ అన్నమాట. హలో, నిన్న షాప్ మధ్యలో వదిలిపెట్టేసి ఎక్కడికి పోయినావురా? తారా వాళ్ళ అమ్మతో మాట్లాడడానికి వెళ్ళారా? ఊరికే ఉండవారా? ఎప్పుడు చూడు ఏదో ఒక పెంట పెట్టుకుంటూ కూర్చుంటావా? గౌతమ్. అరే తార ఏంటి అంత కోపంగా చూస్తుంది? విషయం తెలిసిపోయింది అనుకుంటా. అసలే హీల్స్ వేసుకుంది. ఈసారి నీ దవడ పగులుతుంది పో. నేను జంపు. రేయ్ ఓకే నీకు చెప్పకుండా మీ అమ్మతో మాట్లాడడం తప్పే, కానీ నిన్ను అలా సాడ్గా చూడలేకపోయా. ఓ, నువ్వేనా మా అమ్మతో మాట్లాడింది? నాకు తెలీదు. ఓ తెలీదా? ఆడిషన్కి అప్లై చేసింది నువ్వేనా? ఆ, అవును నేనే చేశా. ఇందాకే కాల్ చేశారు. ఓ ఏమన్నారు? రేపు ఒకసారి నన్ను ఆడిషన్కి రమ్మని చెప్పారు. వెళ్తున్నావు మరి? మ్మ్. గుడ్ డెసిషన్. ఈ కాలనీకి షిఫ్ట్ అవ్వడం, అది కూడా మీ ఇంటి పక్కనే అవ్వడం ఈజ్ ద బెస్ట్ థింగ్ హ్యాపెన్ టు మీ. ఇక్కడికి రాకముందు నా డ్రీమ్ని వదిలేద్దాం అనుకున్నా, కానీ నువ్వు నన్ను అర్థం చేసుకొని హెల్ప్ చేసావు. ఎందుకు చేసావు ఇదంతా? నిన్ను సాడ్గా చూడలేకపోయా, ఇలా నేను నవ్వుతూ చూద్దామని. అందుకే అనుకుంటా మా అమ్మకు కూడా నచ్చేసావు. ఆ పెళ్లి వాళ్ళకి కాల్ చేసి నువ్వు చెప్పేసింది. ఆ, మరి ఇదంతా అబద్ధం అని చెప్పావా మీ అమ్మకి? లేదు. ఎందుకు? ఎందుకంటే ఈ అబద్ధాన్ని నిజం చేద్దామని. అంటే అర్థం కాల. హగ్ రోడ్డు మీద. అయ్యో వాట్ అన్ ఇన్స్పిరేషనల్ లవ్ స్టోరీ రా. ఫ్యాన్ నుంచి ఫేక్ బాయ్ ఫ్రెండ్, ఫేక్ బాయ్ ఫ్రెండ్ నుంచి ఫ్రెండ్, ఫ్రెండ్ నుంచి ఇప్పుడు లవరు. ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ యూ మై గోడ్ చైల్డ్.